హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాల్వ్ మ్యాటర్ యూట్యూబ్ ఛానల్కి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో బెల్లప్పల గురించి ఎవ్వరు చెప్పని సీక్రెట్ చెప్పబోతున్నాను. ఈ బెల్లప్పలు తింటే మనం ఎదుటి వాళ్ళకి అప్పడం అయిపోద్ది. అది ఎలానో మీకు తెలుసా? ఇది ఎవ్వరికీ తెలియదండి. దీని మీద అంటే ఈ బెల్లప్పల మీద ఒక అపోహాలు అయితే ఉంటాయండి చాలామందికి. బెల్లప్పలు తింటే రకరకాలమైన రోగాలు వస్తాయి అనేసి. సో దీన్ని తినే పద్ధతి ఎవరికి తెలియదండి. తినే పద్ధతిలో తింటే ఖచ్చితంగా మీలో బలం అనేది రావడం జరుగుతుంది. ఎందుకంటే మన పెద్దలు ఈ బెల్లప్పని ఎందుకు సృష్టించారో తెలుసా? దీని ద్వారా అధికమైన బలం ఉంది. కానీ ఏదన్నా సరే మనం సరైన రీతిలోనే ఏదన్నా సరే దాన్ని సరైన రీతిలో పెడితేనే అది మనకు ఎలా కావాలో అలా ఉపయోగపడుతుంది. దారి తప్పితేనే అందరికీ అది పనికి రాకుండా అయిపోతుంది. సో దీన్ని తినే విధానం ఎవరెవరు తినకూడదు, ఎలా తినాలి, ఎప్పుడెప్పుడు తినాలి, ఎప్పుడెప్పుడు తింటే మనకు మంచి ఆరోగ్యకరమైన బలాన్ని ఇస్తుంది. ఇందులో ఒకటి అన్ని డీటెయిల్స్ అయితే చెప్తాను, చాలా చక్కగా వినండి. ఇది కనుక మీరు తింటే ఖచ్చితంగా మీలో ఏ సమస్య రాదు. అంటే ఈ బెల్లప్పల ద్వారా వచ్చే సమస్యలు ఏంటో మీకు చాలామందికి తెలుసు. అది అపోహ మాత్రమే, ఏమీ రాదు. తినే విధానం తెలుసుకోండి. అదేవిధంగా మీరు ఈ బెల్లప్పలు చేసే సమయానికి మీరు చేపించుకుంటే దగ్గర ఉండాలి. అది ఎందుకు ఉండాలో చెప్తాను, కొంచెం వివరంగా అన్నీ చెప్తానండి. సో మరి చెప్పే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం చూసేవాళ్ళు వీడియో కింద నల్లగా తెల్లగా సబ్స్క్రైబ్ అనే బటన్ కనపడితే దాన్ని నొక్కండి. నొక్కగానే బెల్ బటన్ వస్తుంది, ఆ బెల్ బటన్ కూడా నొక్కండి. అలా యాక్టివేషన్ చేసుకుంటే నా వచ్చే కొత్త వీడియోలన్నీ చూడగలుగుతారు. ఇంకొకటి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ ఉంటుంది. ఓకే, సో చివరిదాకా చూడండి. అసలు ఇది ఎవరు చెప్పరండి, మీరు యూట్యూబ్లో అందరూ సెర్చ్ చేసుకోండి. బెల్లప్పలు తింటే అర్షమూలాలు అవుతాయి, వేడిని బాగా ఉత్పత్తి చేస్తుంది, అదేవిధంగా షుగర్ లెవెల్ బాగా పెంచుతుంది అనేసి చెప్తూ ఉంటారు. అది ఎంత అపోహమే. మీకు కొన్ని నిజాలు చెప్తాను. ఇప్పుడు ఈ బెల్లప్పలు పక్కన పెట్టేసి మీకు రాసుకొచ్చాను కాబట్టి అన్నీ చెప్తానన్నమాట. నా వాయిస్ కొంచెం స్లోగా రావచ్చు, మా కోళ్ళ వాయిస్ అనేది ఎక్కువగా రావచ్చు. అది ఎందుకంటేనండి నేను నైట్ పూట షూట్ చేస్తున్నాను అన్నమాట. ఏదే సమయం లేక నాకు వీడియో చేయడానికి సరైన సమయం లేక, అందుకని ఈ మధ్యకాలంలో మీరు చూసుకుంటే వీడియోలు సరిగా రావట్లేవు, అంటే డైలీ రావట్లేవు అన్నమాట. అంత ఇబ్బందిగా ఉందన్నమాట. అందుకనే ఈ సెటప్ చేశానన్నమాట. లైట్ వేసుకొని నేను వీడియో సెట్ చేద్దామని అనుకుంటే పక్కన ఈ కోల్డ్ ఒకటే మీకు రికార్డింగ్ సౌండ్ వేస్తుందన్నమాట. ఎందుకంటే మీకు కూడా బోర్ కొట్టుకుంటా వీడియో చూసేవాళ్ళు ఎవరైనా సరే నైట్ పూట కానీ ఉదయం పూట చూసినట్లయితే కోడి చూసే వేళ అయిపోయింది లేద్దామనేసి కూడా అనుకుంటారు మీరు. ఓకే, చూడండి. ఫస్ట్ బెల్లప్పలు మనం ఎలా తయారు చేయాలి, అందులో ఏది కలపాలో మీరు దగ్గర ఉండాలని చెప్పాను కదా, అది చెప్తాను. దాని తర్వాత మనం ఏమేమి తింటే మనలో ఏమేమి పెరుగుద్ది, ఆ తర్వాత ఏ జబ్బులు ఉన్న వాళ్ళు మనం తినకూడదు, ఒకవేళ ఉంటే ఎలా తినాలి అనేసి చెప్తాను. అది తిన్న తర్వాత ఎన్ని రోజులకు మనకి రిజల్ట్ అనేది స్టార్ట్ అవుతుందని చెప్తానండి. ఫస్ట్ బెల్లప్పలో కలపాల్సిన ముఖ్యమైన పదార్థాలు ఏంటో చెప్తామండి. ఓకే, బెల్లప్పలు శరీరానికి తక్షణమే శరీరాన్ని ఇస్తుందండి. బెల్లప్పలు మంచి శక్తిని అందించే, రక్తహీనత పెంచి బ్రహ్మాండమైన ఆరోగ్యవంతం చేస్తుంది బెల్లప్పలు. మన పూర్వీకులు అందుకనే ఈ బెల్లప్పలు అనేది పెట్టారండి. అని చాలామంది దీన్ని అధికంగా కలిపి, అంటే దీనిలో అధికమైన వస్తువులు కలిపి అర్షమూలాలకు దారి చేసే విధంగా చేస్తున్నారండి. అదేంటో కూడా చెప్తాను. ఈ బెల్లప్పలు తయారు చేసే ముందు గోధుమ పిండి లేదా బియ్యం పిండి, ఖచ్చితంగా బియ్యం పిండి ఈ మధ్యకాలంలో వేస్తున్నారండి. బియ్యం పిండితో పాటు ఒకవేళ మీకు బియ్యం పిండి అవసరం లేదనుకుంటే గోధుమ పిండి కలుపుకోవచ్చు. బ్రహ్మాండంగా ఉంచేది, సున్నితంగా అరిగి శక్తిని నెమ్మదిగా విడుదల చేస్తాయి. ఓకేనా, గోధుమ పిండి కానీ లేదా బియ్యం పిండి కానీ మంచిగా సహాయపడుతుంది అనమాట. అందులో కొంచెం నెయ్యి కంపల్సరీ వేయాలి. మీరు ఎవరైనా ఫస్ట్ తయారు చేసేటప్పుడు కంపల్సరీ రుచికరమైన ఆహారమైన జీర్ణ వ్యవస్థను పెంచడానికి మేలు చేస్తుంది నెయ్యి. అదేవిధంగా యాలకుల పొడి అనేది కొంచెం కలపండి. కుదిరితే ఇప్పుడు నేను చెప్పబోయేది చాలామందికి తెలియకపోవచ్చు. సో మీ పెద్దలను అడగండి. అరటిపండు కూడా కలుపుతారండి. ఓకే, గుమ్మడి గింజలు, ఓకే, ఎండు ద్రాక్ష, కొబ్బరి తురుము, అదేవిధంగా చిటికెడు ఉప్పు అనేది కూడా వేస్తారు. కానీ ఉప్పు వేయవద్దు, అప్పట్లో మనం వేసేవాళ్ళు కాబట్టి. అదేవిధంగా బెల్లం అప్పలో ప్రత్యేకమైన విశ్లేషణ, అంటే రాగి బెల్లం అప్పలు బ్రహ్మాండంగా ఉంటాయి. సో మీ పెద్దలకు తెలిసి ఉంటుంది అన్నమాట. రాగి పిండి కలిపి తయారు చేస్తే
ఐరన్ అధికంగా లభిస్తుంది. అంటే రాగి ద్వారా రాగి బెల్లప్పలు, రాగి పిండితో కలిపి చేసిన బెల్లప్పలు ఉంటే మనకు శరీరానికి అధికంగా ఐరన్ అయితే లభిస్తుంది. బొప్పాయి గింజల పొడి కలిపి బెల్లప్పలు తింటే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉంటాయన్నమాట. దానిమ్మ రసం అండి, దానిమ్మ రసం కలిపి బెల్లప్పలు చేస్తే రక్తహీనత తగ్గించి బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఓకేనా. సో ఈ విధంగా మనం కలుపుకోవాల్సిన ఈ పదార్థాలు. మా కోడిపుంజు ఇల్లాకడేమో బయట బాగానే ఉంది. నేను వీడియో స్టార్ట్ చేసినప్పుడు దాని గోల చూడండి, కోసి కారం పెడుతుంది తాలి. మళ్ళీ ఎవరెవరు తినకూడదు చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మధుమేహం ఉన్నవాళ్ళు తినకూడదు. బెల్లంలో సహజమైన ఎక్కువ షుగర్ ఉంటుంది కాబట్టి సో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయి. సో ఎవరైతే ఈ మన మధుమేహం ఉన్నవాళ్ళు కొంచెం తినకూడదు. అది ఎలా తినాలని కూడా చెప్తాను. వాళ్ళైతే కొంచెం తినకూడదు. అదేవిధంగా ఒబెసిటీ ఉన్న వాళ్ళు కూడా దీన్ని తినకూడదు. బెల్లం క్యాలరీలతో నిండి ఉంటుంది కాబట్టి అధిక బరువు ఉన్నవారు తినకపోతే మంచిది. ఓకేనా. అంటే ఒబెసిటీ అనేది ఉన్నవాళ్ళు కూడా దీన్ని తినకూడదు. ఇంకొక గ్యాస్ మరియు అజీర్ణ సమస్యలు ఉన్న వాళ్ళు కూడా దీన్ని తినకూడదు. ఓకే. ఇంకొక పిత్తి సమస్యలు బాధపడేవారు, అంటే బాగా ఎవరికైతే ఏదైనా పిత్త సమస్యలు ఉన్నవారు, పిత్త సమస్యలతో బాధపడేవారు కూడా దీన్ని తినకూడదు. కొందరి బెల్లం వేడి చేసి ఆహారం పనిచేస్తుంది. ఇది పిత్తను ఎక్కువగా చేసే అవకాశం ఉంటుంది. సో వీళ్ళు కూడా అధిక ఉష్ణ వాతావరణం ఉన్నవాళ్ళు ఎక్కువగా తినకూడదు. అలర్జీ ఉన్న వాళ్ళు కూడా దీన్ని తినకూడదండి. ఈ రకమైన ఉన్న వాళ్ళు ఏం చేయాలో అంటే ఎలా తినాలో చెప్తాను చూడండి. సో మరి ఈ సమస్యలు ఉన్నవాళ్ళు మనం ఎలా తినాలంటేనండి, ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు డాక్టర్ సలహా కంపల్సరీగా తీసుకొని మీరు తినాలి. నియమితంగా తింటే మేలు, ఎక్కువగా తింటే మీకు సమస్యలు అనేది వస్తాయి. నెయ్యి పాలతో తింటే మరింత ఆరోగ్యకరమైనది మనకు ఉంటాయన్నమాట. ఈ సమస్యలు ఉన్నవాళ్ళు కొంచెం డాక్టర్ సలహా తెలుసుకొని సో మీరు తినొచ్చా అనేసి అడగండి. మీకు ఎందుకంటే నేను డాక్టర్ సలహా అని చెప్తున్నాను అంటేనండి, ఎవరికైనా ఒబెసిటీ కానివ్వండి, మధుమేహం ఎవరికైనా ఏ లెవెల్లో ఉందో డాక్టర్ తెలుసు కాబట్టి, ఒకవేళ ఈ బెల్లప్పాలు తింటే మీ ఆరోగ్యానికి బలం పెంచుకోవడానికి ఏ లెవెల్లో ఉందో డాక్టర్కి తెలుసు కాబట్టి, ఒకవేళ తక్కువ లెవెల్లో ఉంటే తినండి ఏం కాదని చెప్తారు. ఒకవేళ ఎక్కువ మోతాదులో ఉంటే దీన్ని అవాయిడ్ చేయమని చెప్తారండి. దానికి బదులు ఏదైనా మంచి సజెషన్ అయితే ఇస్తారన్నమాట. మనం ఎప్పుడెప్పుడు తినాలో మనం తెలుసుకుందామండి. బెల్లప్పలు ఉదయం లేదా సాయంత్రం మాత్రమే తినాలండి. తేలికపాటి ఆకలి ఉన్నప్పుడు తింటే శరీరానికి తేలికగా జీర్ణం అవుతుందన్నమాట. అంటేనండి చాలామంది ఏం చేస్తారంటేనండి, ఎప్పుడు పడితే అప్పుడు తింటారండి. ఈ బెల్లప్పలు అనేది తీపి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు ఎన్ని పడితే అన్నీ తింటారండి. ఇప్పుడు బాగా తీపి ఇష్టపడే వాళ్ళు ఏం చేస్తారండి, ఒక 4-5 తీసుకొని తినేస్తారు. అది ఎప్పుడైనా ఏ సమయమైనా ఆకలి కానీ కాకపోని ఎప్పుడైనా తినేస్తారనమాట. అలా తినకూడదు. ఎప్పుడైనా సరే బెల్లప్పలు ఎప్పుడు తినాలంటే తేలికపాటి ఆకలి ఉన్నప్పుడు. అంటే మామూలుగా ఇప్పుడు మనం భోజనం చేసామనుకోండి ఉదయాన్నే, మధ్యాహ్నం మనకు 1 గంటకు భోజనం చేస్తాం కదా, 12-12:30కి మనం మామూలుగా ఆకలేస్తూ ఉంటుంది. ఆ సమయంలో మనం కనుక దీన్ని తిని ఆ తర్వాత భోజనం చేసినట్లయితే తేలికపాటిగా అది జీర్ణం అయిపోద్ది అనమాట. మనం భోజనంతో పాటు అది జీర్ణం అయిపోద్ది అనమాట. ఇంకొకటి, ఇది చాలామందికి తెలియదు. ఎప్పుడైనా ఏదైనా టైగర్ బిస్కెట్ కానివ్వండి, ఇతర ఏదైనా ఉంటే మాత్రమే, ఏదైనా పాలలో బ్రెడ్స్ కానివ్వండి, అంటే డబ్బా రొట్టెలు ఉంటాయి కదా, అవి కానివ్వండి మనం మామూలుగా పాలలో ముంచి మనం తింటాం. కానీ ఈ మంచి పాలలో, ఉదయాన్నే గోరువెచ్చని పాలలో మీరు కనుక ఈ బెల్లప్పని ముంచి తింటే, ఒక్కసారి తిని చూడండి మీకు తెలుస్తుంది. బెల్లప్పని కనుక ముంచి మీరు గోరువెచ్చని పాలలో ముంచి తింటే ఎంతటి రుచి ఉంటుందో అదేవిధంగా అంతటి బలాన్ని కూడా ఇస్తుందన్నమాట. చాలా చక్కగా అండి. ఈ రకంగా మీరు తినాలి. ఎన్ని తినాలో కూడా చెప్తానండి. ఇది ఎవరైనా తినొచ్చండి. ఏదైనా సమస్య ఉన్న వాళ్ళు మాత్రమే తినకూడదు, కానీ వృద్ధుల నుంచొని బాలలు, ఓకేనా, అందరూ, అంటే మన చిన్నవాళ్ళ నుంచొని పెద్దవాళ్ళ దాకా అందరూ తినొచ్చు. ఏదైనా సమస్య ఉన్న వాళ్ళు మాత్రమే తినకూడదు, మిగతా వాళ్ళు అందరూ తినొచ్చు. ఎటువంటి సమస్య అనేది ఉండదన్నమాట నేను చెప్పే విధంగా తింటే. అంటే ఇప్పుడు మనం ఏ సమయంలో తినాలి, ఎప్పుడు తినాలి అనేది, ఎలా తినాలని తెలుసుకున్నాం కదా. రోజుకు మనం ఎన్ని తినాలి, ఓకేనా, రోజుకి ఎన్ని తినాలని కూడా చెప్తాను. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఎందుకంటే మితిమీరి తింటే మనకు కొన్ని సమస్యలు అనేది వచ్చి పడతాయి. ఈ బెల్లం ద్వారా మనకు వేడి అనేది జనరేట్ అవుతుంది. ఇది చలికాలంలో ఎక్కువగా మీరు
ఈ బెల్లాన్ని కొంచెం బెల్లప్పల్ని మీరు మనం తినే మోతాదు కంటే 1-2 తిన్నామనుకోండి కవరప్ అవుతుంది. అంటే మన బాడీ చలితో కొంచెం వణికిపోయి వేడి అనేది ఉండదు కాబట్టి వేడిని ఉత్పత్తి చేయడానికి బెల్లపల్లి అనేది ఉపయోగపడతాయి అన్నమాట. ఎండాకాలంలో మామూలుగా మనం రోజుకు ఒక 2-3 తినాల్సి సాధారణమైన తినాలనుకోండి. చలికాలంలో ఒక 3-4-5 తినండి. ఇక ఎండాకాలంలో వచ్చేసి రోజుకు 1 తినొచ్చు. అంటే ఒక 2-3 తినే ఇది నార్మల్ అనుకోండి. ఎండాకాలంలో 1 తినొచ్చు అలా అన్నమాట. సో మనం రోజుకు 2 లేదా 3 అప్పులు తింటే చాలా మేలండి. రోజుకు 2 లేదా 3 అంతకంటే ఎక్కువ అస్సలు తినకూడదు ఈ బెల్లప్పలు అనేసి. అధికంగా తింటే షుగర్ లెవెల్ అనేసి బెల్లంలో కొంచెం ఎక్కువగా ఉంటాయి కాబట్టి షుగర్ లెవెల్ అనేసి పెరిగే ఛాన్స్ ఉంటుంది. మీరు అధికంగా తిన్నారనుకోండి, మీరు ఏదైతే అసలు సమస్య గురించి ఏదైతే మీరు మంచి అవతలాలని మనం అప్పడం చేయాలనేసి అనుకుంటున్నారు కదా, మరి అలా చేయకూడదు. మీరే అప్పుడైపోతారనమాట. ఎందుకంటే దీంట్లో షుగర్ లెవెల్ అనేసి మన నరాల్లో మన శరీరంలో ఎక్కువగా ఉండకూడదు. ఓకేనా. షుగర్ లెవెల్ ఎక్కువగా ఉంటే మన నరాలు అనేసి కొంచెం సాపిగా వెళ్ళడానికి బాగుండదు అనమాట. అందుకనే రోజుకు 2 లేదా 3 అంతకంటే ఎక్కువ తినకూడదు. ఎండాకాలంలో 1 తినాలి. చలికాలంలో 4 తినవచ్చు, పర్వాలేదు. ఎవరైనా ఏ సమయంలో తినాలి అంటే మనం పని చేసినప్పుడా పని చేయకముందా అనేసి చాలా మందిలో ఉంటుంది. ఇది ఎవరైనా వ్యాయామం కానివ్వండి లేదా ఏదైనా ఇతర పని చేసే ముందు, ఇప్పుడు నేను ఒక ఉప్పర పని కానివ్వండి లేదా ఇంట్లో ఏదైనా పని చేయాలి ఇప్పుడు అనుకున్నప్పుడు దానికంటే ముందు తిని పోతే బాగుంటుంది. ఓకే, ఇది మంచిది. శరీరానికి తక్షణమే శక్తిని అందించి మంచి రౌండ్ షేప్ లాగా కాపాడుతుంది అన్నమాట. ఇంకొకటి, బెల్లప్పాలు తిన్న తర్వాత ఒక పని మాత్రం అసలు చేయకూడదండి. మీకు అందరికీ ఇది చాలా మందికి తెలియదు అన్నమాట. ఎవరైనా సరే బెల్లప్పాలు తిన్న తర్వాత వెంటనే కడుపు నిండా భోజనం చేయకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది చాలా చాలా డేంజర్ అన్నమాట. వెంటనే మీరు భోజనం కడుపు నిండా తినకూడదు. ఇంకొకటి, ఆ బెల్లప్పాలు తిన్న తర్వాత వెంటనే మసాలా భోజనం ఏదైనా సరే బిర్యానీ కానివ్వండి లేదా బగారా అన్నం కానివ్వండి ఇలాంటివి మాత్రం మీరు తినకండి. తింటే అజీర్ణ సమస్యలు అనేది రావచ్చు. ఓకేనా. తిన్న తర్వాత కొంత సమయం గడిపిన తర్వాత తేలికపాటి భోజనం, అంటే ఇప్పుడు మీరు తిన్నారనుకోండి ఒక 10-15 నిమిషాలు ఒక అర్ధగంట తర్వాత మామూలుగా కడుపు నిండా తినకుండా ఒక మామూలుగా ఒక 2-3 ముద్దలు తినవచ్చు. అంతకన్నా ఆకలి అనిపిస్తాయి. ఈ రకంగా తిన్నట్లయితే బెల్లప్పాలు సో బ్రహ్మాండమైన మీకు ఆరోగ్య ప్రయోజనం అయితే ఉంటాయి. ఇది ఎవరికి తెలియని విషయాలు. ఒకవేళ నేను చెప్పేవన్నీ అర్థం కాకపోతే సో మళ్ళీ రిపీట్ వినండి. ఏదైతే ముఖ్యమైన నేను చెప్పాను అందులో కొన్ని అవి అండర్లైన్ చేసుకొని మీరు తినడానికి ప్రయత్నం చేయండి. బెల్లప్పాలు తినడం ద్వారా మనకు వచ్చే ప్రయోజనాలు ఏంటో చెప్తాను చూడండి. రక్తహీనతను తగ్గిస్తుంది. అంటే మన రక్తహీనతను మన శరీరంలో ఎక్కువగా ఉంటే మన శరీరం ఏది పాడు చేయదు, అంటే మనకి ఏది పని వల్ల కాదు అసలు దానికి. ఓకేనా. ఇంకా శక్తి బలాన్ని పెంచుతుంది. ఓకేనా. ఇంకొకటి, జీర్ణ సమస్యలు తగ్గుతాయి. ఓకేనా. జీర్ణ సమస్యలు తగ్గుతాయి. చలికాలంలో శరీరానికి వెచ్చగా ఉంచుతుంది. నేను చెప్పాను కదా, ఇది వేడి చేసే గుణం అయితే ఇందులో ఉంటుంది కాబట్టి చలికాలంలో కొంతమందికి కొన్ని బండ్లు స్టార్ట్ కావు చలికాలంలో. ఓకే, అటువంటి వాళ్ళు అయితే మాత్రం రోజుకు 3 తినొచ్చు అని చెప్పాను కదా, 4-5 తినొచ్చు, ఏం కాదు చలికాలంలో. ఎండాకాలంలో 1 తినొచ్చు. ఎందుకంటేనండి వేడి చేసి మన శరీరానికి చల్లగా కాకుండా కొంచెం వెచ్చగా ఉండే విధంగా అయితే చేస్తుందన్నమాట. అప్పుడు మనం హ్యాపీగా ఉండవచ్చు. ఓకేనా. కండరాలు ఎముకలకు బలాన్ని అందిస్తుంది. సో ఎందుకంటే బెల్లం కలిపింది కాబట్టి అందులో ఒకటి గోధుమ పిండి కానివ్వండి మనం బియ్య పిండి కానివ్వండి, వీటితో బియ్య పిండిని ఎక్కువగా చేస్తారన్నమాట నానబెట్టి అన్ని. కాకపోతే మీరు గోధుమ పిండితో ట్రై చేయండి. అదేవిధంగా కొన్ని కలిపే విధానాన్ని చేయండి, బ్రహ్మాండంగా ఉంటుంది అన్నమాట. ఓకేనా. సో బెల్లప్పాల ద్వారా మంచి ప్రయోజనం అయితే ఉంటుంది. సో నేను ఏదైతే చెప్పానో అవి మీరు పాటించి చూడండి. ఏ సమస్య లేని వాళ్ళు, కొంచెం సమస్య ఉన్న వాళ్ళు తినాలనుకుంటే మీరు డాక్టర్ సలహా తీసుకోండి. డాక్టర్ సలహా తీసుకుంటే మీకు ఏ సమస్య ఎంత లెవెల్లో ఉందో డాక్టర్ తెలుసు కాబట్టి ఇది తినాలా వద్దా అనేసి చెప్తారు. ఒకవేళ తినమని చెప్తే ఎలా తినమని చెప్తే ఆ విధంగా తిని మీరు ఆరోగ్యవంతులు కావండి. ఓకేనా. సో బెల్లప్పాల ద్వారా మంచి మీరు బెనిఫిట్ అయితే ఉంటుంది. ఓకేనా. ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో దాన్ని రివీల్ చేస్తాను. సో బెల్లప్పాల గురించి మంచి విషయం తెలుసుకున్నారు అనుకుంటే మాత్రం లైక్ చేయని వారు లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఇప్పటిదాకా ఎవరైతే చూశారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వీడియో కింద తెల్లగా సబ్స్క్రైబ్ బటన్ కనపడుతుంది, దాన్ని నొక్కి సో బెల్ బటన్ యాక్టివేషన్ చేసుకోండి. మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటిదాకా అందరికీ బాయ్.